హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాస్. ఈరోజు మనం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అలాగే ఎస్ఎస్సి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు అన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు, బట్ ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక షిఫ్ట్లో డెఫినెట్గా నేను చెప్పే ప్రతి క్వశ్చన్ కూడా మీకు ఎక్కడో దగ్గర మీకు వచ్చే అవకాశం అయితే 100% అయితే ఉంటుంది. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ టోటల్ వీడియో మీకు నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే అలా వదిలేయండి, ఇంకోసారి మా వీడియోస్ చూడొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలైన తొలి మహిళ ఎవరు అని అడుగుతున్నారు. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. అది ఫస్ట్ ఎవరు అంటే ఫస్ట్ తొలి మహిళ అంటే ఫస్ట్ ఉమెన్ రోజ్లిన్ హెగ్గిన్స్. ఓకే, ఆన్సర్ ఏంటి? రోజ్లిన్ హెగ్గిన్స్. దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ప్రపంచంలో మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? మన ఇండియాలో ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఇందిరాగాంధీ అని అంటాం. అలాగే వరల్డ్లోనే అంటే ప్రపంచంలోనే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే సిరిమావో బండారు నాయకే. ఈవిడ శ్రీలంకకి చెందిన ఆవిడ. లైన్గా 3 టైమ్స్ ఓకే లైన్గా 3 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్గా ఎన్నికైంది. ఓకే, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీలంకకు చెందిన ఆవిడ. ఓకే, సిరిమావో బండారు నాయకే. ఓకే, గుర్తుపెట్టుకున్నారు కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఫస్ట్ నేను ఎందుకు ఈ టాపిక్ చూస్తున్నాను అంటే ఇది లాస్ట్ టైం ఈ క్వశ్చన్ అయితే దగ్గర ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఒకసారి అడిగారు, 2 టైమ్స్ అడిగారు, గ్రూప్ డీలో 2 టైమ్స్ అడిగారు, అలాగే టెక్నీషియన్లో ఒకసారి అడిగారు. ఈ క్వశ్చన్ ఎక్కువగా రిపీట్ అవుతుంది కాబట్టి నేను దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇద్దాం అనుకున్నా. ఫస్ట్, ది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఈజ్ లొకేటెడ్ ఎక్కడ అంటే ది హేగ్ ఎక్కడ? నెదర్లాండ్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎక్కడ ఉంది అంటే నెదర్లాండ్లో ఉంది. అది ఏ ప్లేస్ అంటే ది హేగ్. అండ్ ఇది ఏ ఆర్గన్ సంబంధించిందంటే ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించింది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1945. యుఎన్ఓ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1945. యుఎన్ఓ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 24. ఓకే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1945. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఎప్పటి నుంచి వర్కింగ్లోకి వచ్చింది అంటే 1946. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇందులో మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే అందులో సెటిల్ డిస్ప్యూట్స్ బిట్వీన్ కంట్రీస్ బేస్డ్ ఆన్ ఇంటర్నేషనల్ లా. సో మన మొత్తం ఏదైతే దేశాలు ఉన్నాయో మన ప్రపంచం మొత్తం కూడా ఆ దేశాల మధ్య సరిహద్దులకు సంబంధించి కానీ లేదంటే బిట్వీన్ 2 కంట్రీస్ 2 దేశాల మధ్య లేదంటే వేరు దేశాల మధ్య ఏమైనా గొడవలు జరిగితే దానికి సంబంధించిన డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఈ ఐసీజే అనేది సెటిల్ చేస్తుంది. అండ్ మెయిన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అఫీషియల్గా ఏ లాంగ్వేజెస్ మాట్లాడతారు అంటే ప్రతిదీ కూడా ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఇక్కడ ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్లో లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్, ప్రెజెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ ఎవరు అని అడుగుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రెజెంట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హెడ్ ఎవరు అంటే నవాబ్ సలాం. ఓకే, ఇతను 27వ అధ్యక్షుడు. ఎన్నో అధ్యక్షుడు? 27వ అధ్యక్షుడు. అండ్ ఐసీజీ కాల పరిమితి అంటే ఎన్ని ఇయర్స్ సర్వీస్ అంటే 9 ఇయర్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది 9 ఇయర్స్ ఇతను పదవిలో ఉంటారు. ఎప్పటి వరకు అంటే 2027 వరకు ఇతనే పదవిలో ఉంటారు. ఎప్పుడు ఎన్నికయ్యారంటే 2017లో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్, నవాబ్ సలాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన మొదటి వ్యక్తి. ఓకే,
ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. మాజీ లాన్. ఆన్సర్ మాజీ లాన్. ఉత్తర ధ్రువానికి చేరుకున్న తొలి వ్యక్తి అంటే ఉత్తర ధ్రువానికి అంటే నార్త్ పోల్ చేరుకున్న తొలి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి రాబర్ట్ ఫియర్. ఓకే, రాబర్ట్ ఫియరీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించింది ఎవరు? అంటే ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కువ సార్లు ఎక్కింది ఎవరు అని అడుగుతున్నారు. అప్పా షేర్పా. ఓకే, అప్పా షేర్పా. అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ఎవరు? ఓకే, అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ఎవరు అంటే డెన్నిస్ టీటో. ఆన్సర్ డెన్నిస్ టీటో. నెక్స్ట్, రోదసిలో నడిచిన తొలి వ్యక్తి. ఓకే, రోదసిలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అలెక్సీ లియానోవ్. ఓకే, అలెక్సీ లియానోవ్. అండ్ క్లోనింగ్ ద్వారా సృష్టించబడిన తొలి జీవి ఏది అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి డాలీ. నెక్స్ట్, చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు? ఓకే, చైనాను సందర్శించిన మొదటి యూరోపియన్ ఎవరు అంటే మార్క్ పోలో. ఆన్సర్ వచ్చేసరికి మార్క్ పోలో. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి మొదటి సెక్రటరీ జనరల్ ఎవరు అని అడిగారు. ఆన్సర్ టిగ్వేలీ. భారతదేశంలో సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు అని అడుగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు పాహియాన్. ఓకే, ఆన్సర్ ఏంటి అంటే పాహియాన్. నెక్స్ట్ క్వశ్చన్, చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? చంద్రునిపై కాలు పెట్టిన మొదటి వ్యక్తి ఎవరు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు కూడా అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఓకే, నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటి? మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రపంచంలో. ఆన్సర్ వచ్చేసరికి లూయిస్ బ్రౌన్. ఆన్సర్ లూయిస్ బ్రౌన్, ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇన్ వరల్డ్. నెక్స్ట్, అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి అధ్యక్షుడు ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. జార్జ్ వాషింగ్టన్. ఐక్యరాజ్య సమితి మొదటి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు అన్నారు. ఫస్ట్ సెక్రటరీ జనరల్ టిగ్వేలీ. డిప్యూటీ ఎవరు అంటే డిప్యూటీ వచ్చేసరికి లూయిస్ ప్రిచెట్టి. ఓకే, లూయిస్ ప్రిచెట్టి. నెక్స్ట్, నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి ముస్లిం మహిళ ఎవరు అంటే షిరీన్ ఎబాదీ. ఆన్సర్ షిరీన్ ఎబాదీ. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి సునీత విలియమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, అంగవైకల్యం కలిగి ఉండి అంతరిక్షంలోకి వెళ్లకుండా భారరహిత స్థితిని అనుభవించిన తొలి వ్యక్తి ఎవరు అంటే స్టెఫెన్ హాకిన్స్. ఇతను చాలా మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ అనమాట ఇతను. అండ్ దక్షిణ ధ్రువంకి చేరుకున్న మొదటి వ్యక్తి ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ ధ్రువం చేరుకున్న మొదటి వ్యక్తి అముండ్సన్. ఓకే, అముండ్సన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంపై దండెత్తిన తొలి యూరోపియన్ ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి అలెగ్జాండర్. ప్రపంచంలో మొదటి మహిళా బిషప్ ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ రీన్ బార్బరా సి హరీష్. రీన్ బార్బరా సి హరీష్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడైన మొదటి నల్ల జాతీయుడు. ఆన్సర్ బరాక్ ఒబామా. ప్రపంచంలో అతి చిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు అని అడుగుతున్నారు. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి
సెర్జీ కర్జియన్. అండ్ నెక్స్ట్, అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ యొక్క మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఫాదర్ డెడిన్. ఓకే. నోబెల్ బహుమతి పొందిన తొలి ఆఫ్రికా మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి వంగరి మతాయ్. నెక్స్ట్, నోబెల్ బహుమతి పొందిన తొలి ఆసియావాసి ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మన ఇండియాకి కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. ఇతనికి లిటరేచర్లో వచ్చింది. లిటరేచర్లో ఈ యొక్క నోబెల్ బహుమతి అనేది రావటం జరిగింది. అండ్ మహిళకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏంటి? న్యూజిలాండ్. టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ నమోదు చేసిన తొలి క్రికెటర్ బౌలర్ ఎవరు? వసీం అక్రమ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, మదర్ ఆఫ్ మోడర్న్ నర్సింగ్ అని పిలువబడినది ఎవరంటే ఫ్లోరెన్స్ నైటాంగేల్. క్లోనింగ్ సృష్టించబడి తొలి జంతువు ఏది అంటే డాలీ. మానవుడు ప్రయాణించిన తొలి వ్యామ నౌక. ఆన్సర్ ఏంటి అంటే ఓస్టిక్ 1. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఓస్టిక్ 1. నెక్స్ట్, కేంబ్రిడ్జ్ ట్రినిటీ కళాశాలలో అధిపతి అయిన తొలి ఆసియావాసి ఎవరు అంటే అమర్త్య సేన్. ఇతను మన ఇండియాలోనే బెస్ట్ ఎకనామిస్ట్ అనమాట ఇతను. సో ఇతను చాలా ఫాదర్ ఆఫ్ ఎకనామిస్ట్ అని కూడా అంటారు ఇతన్ని. అండ్ నోబెల్ శాంతి బహుమతి పొందిన అతి చిన్న వయసు ఉన్న వాళ్ళు ఎవరు అంటే యూసఫ్ మలాలా. ఈవిడ పాకిస్తాన్ చెందిన అమ్మాయి. ఈవిడ భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్. ఫస్ట్ ఎవరంటే మన భారతదేశాన్ని సందర్శించిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరంటే ఐసెన్ హోవర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ మేరియా ఎస్టిలాన్. అర్జెంటీనాకు సంబంధించిన ఆవిడ తొలి మహిళ, ఫస్ట్ ప్రెసిడెంట్ అనమాట ఈవిడ. అండ్ ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఇతనే చికెన్ ఫాక్స్ ఇవన్నీ కూడా కనిపెట్టింది కూడా ఇతనే. సో ఎడ్వర్డ్ జెన్నర్. నెక్స్ట్, ప్రపంచంలో తొలి కమ్యూనికేషన్ శాటిలైట్ ఏంటి అని అడుగుతున్నారు. ఎర్లీ బర్డ్. అండ్ ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తి ఎవరు అంటే మాథ్యూ వెబ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆస్కార్ ఉత్తమ నటుడు అవార్డు పొందిన తొలి వ్యక్తి. ఆన్సర్ వచ్చేసరికి ఎమిల్ జెన్నింగ్స్. భారత అంతరిక్ష ఉపగ్రహ కేంద్రం ఎక్కడ కలదు? ఆన్సర్ వచ్చేసరికి బెంగళూరు. సో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.